లాస్ట్ బస్ స్టాప్ దగ్గర చిన్న గూడులో ఉండేవాడు మన శివయ్య. దాన్ని ఏం చేశారంటే మన కాలనీ పెద్దలు, మా అల్లిన కాలనీ పెద్దలు భాస్కర్ రెడ్డి గారు అండ్ శ్యామలాదేవి గారు వాళ్ళు ఏం చేశారంటే ఈ గుడి నిర్మాణాన్ని మళ్ళీ పునర్నిర్మించారన్నమాట. ఆ చిన్న గుడి లాంటివన్నీ తీసుకొచ్చి పెద్దగా ఈ ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. అన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అన్ని తీర్థాల నుంచి నదులని అన్ని రకాలైన పదార్థాలను ఉపయోగించి ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజు సాయంకాలము లలితా సహస్రం నిత్య పారాయణం జరుగుతుంది. ప్రతి పండగ, ప్రతి ఒక్క పర్వదినం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు అంటే వాళ్ళు. అందులో మేము కూడా ఉడతా భక్తిగా ఏదో సహాయం చేస్తాము. అందరూ కలిసి ఇక్కడ ఏది అనుకుంటే అది, ఏ కోరిక అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అది మేము ఎక్స్పీరియన్స్ చేసాం అందరం. అందుకని మాకు మేము కూడా ఆంటీకి తోడుగా ఏదో చూసినందుకు సహాయం చేసుకుంటాం. స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా పూలాలంకరణ చేయడం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఇక్కడ ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. ఈ టెంపుల్ ప్రారంభమై 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ భక్తులు ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను సంతోషంతో తీసుకుంటారు. ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఏ కోరిక కోరుకుంటే కూడా అది ఆ శివయ్య, శ్రీశైలం మల్లికార్జునుడికి ఎంత శక్తి ఉందో ఈ ఆలిం కాలనీ శివయ్యకు అంత శక్తి ఉంది. అందుకోసం భక్తులు ఈ గుడి దినదిన అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. భక్తులందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఎప్పుడు దినదిన ప్రవృత్తి కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆలయంలో మాకు ఈ సేవా భాగ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ గుడిలో మేము ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేయడము మా భాస్కర్ రెడ్డి శ్యామల దంపతులైన మాకు ఎంతో పుణ్యమని మేము కలుస్తున్నాము. ఈ భాగ్యం మాకు ఇప్పుడు ఇలాగే కలకాలం ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సహాయ శక్తుల ఈ గుడి అభివృద్ధికి చిరకాలము సహాయం చేయాలని, మాకు ఈ శక్తి సామర్థ్యం కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కాలనీవాసులు ప్రతి ఒక్కరు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని అనుగ్రహం అందరి మీద ఉండాలని, కాలనీవాసులు ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులకు లోను కాకుండా శివయ్య అనుగ్రహం పొందాలని